ఈ సమయం వరకు కూడా ఆయన సన్నిధిలో గడపటానికి శక్తిని, ఓర్పును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలియపరచాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వాక్యం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను చాలు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మనం వాక్యాన్ని వివరించుకుందాం. స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, ఘనమైన గొప్ప దేవా, నీ పాదములకే వందనాలు. ఇప్పుడు వరకు ప్రభువా నాయన ఎన్నో మాటలు విన్నాం నాయన. ఎంతోమంది సేవకులు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రయాసపడి నీ మాటలను మోసుకొని వచ్చి నాయన మాకు వినిపించినందుకు వందనాలు నాయన. ప్రభువా, కొంత సమయం నీ నిమిత్తమై నిలబడుతూ ఉండగా నన్ను మరుగు చేయండి ఆయన. నీ స్వరం మాత్రమే వినిపించండి. అల్పుడిని, అయోగ్యుడిని, పురుగు లాంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మ అభిషేకాన్ని దయచేయండి. అగ్ని చేత నా నాలుకను, పెదవులను కాల్చండి. నీ పరిశుద్ధమైనటువంటి మాటల చేత మా హృదయాల నిండా నింపమని నీకే స్తోత్రాలు చెల్లించుకొనుచు నీ నామమునకు మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. 4 విషయాలు చెప్పాడు. మళ్ళా చెబుతా. జీవమును, చెప్పండి, జీవమును, మేలును, మరణమును, కీడును మన యొద్ద ఉంచాడంట. మనం దేనిని కోరుకుంటామో చాయిస్ మనకి ఇచ్చాడు. మనం ఎప్పుడైనా ఎవరిని కోరుకుంటాం, దేనిని కోరుకుంటాం చెప్పండి? మనసులో ఏదుంటే, మనసులో ఎవరుంటే వాళ్ళనే కోరుకుంటాం. మనసులో లేని వాళ్ళని కోరుకుంటామా? ఏం చెప్పరు. మనసులో ఎవరుంటే, మనసులో ఏముంటే దాన్నే కోరుకుంటాం, దాన్నే ఇష్టపడతాం, దాన్నే మాట్లాడతాం. జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటూ, ఇదిగో నీవు బ్రతికి విస్తరించాలి అనుకుంటే నీ దేవుడైన యెహోవాని ప్రేమించు అన్నాడు. ఆయన్ని నిజంగా మనం ప్రేమించాలంటే అసలు మనసులో ఆయనంటే ఇష్టం ఉండాలిగా. ఆయనంటే ఇష్టం ఉంటే ఆయన్ని కోరుకుంటాం. భక్తుడు అంటాడు, యేసయ్య ఒకరోజు తన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క దినాల్లో ఒక అబ్బాయి వచ్చాడు, యవనస్తుడు వచ్చాడు. వచ్చి ఆయన అడుగుతాడు, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అన్నాడు. అన్నారా మీరు ఈ ప్రశ్న? నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను అన్నాడు. తీయండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వాక్యములో అక్కడ వ్రాశాడు. నేను మీకు తర్వాత చెబుతాను, అప్పుడు చదవండి. ఏమన్నాడు? నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాడు. అసలు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, మంచి కార్యాలు చెయ్యాలి అంటే ఇంకా యేసయ్యతో మనకేం పని? అర్థమవుతుందా? ఇంకా యేసయ్యని మనం అంగీకరించాల్సిన పని లేదు. మంచి కార్యాలు చేసుకుంటూ పోతే చాలు. ఆయన అన్నాడు, అబ్బో ఎన్నో చెప్పాడు, చెప్పుకుంటా వస్తా ఉంటే, అయ్యా నేను అన్నీ చేస్తున్నాను అన్నాడు. అన్నప్పుడు 17వ వాక్యములో ఆయన
యేసయ్య ఒక ప్రశ్న అడిగాడు, చదవండి. మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, ఆయన దేవుడు కదా అన్నాడు. అని నీవు జీవములో ప్రవేశించటానికి కోరుకుంటే, దేనిలో ప్రవేశించటానికి? జీవములో ప్రవేశించటానికి కోరుకున్న ఎడల అన్నాడు. కోరిక దేనికై ఉండాలి చెప్పండి? జీవమును కోరుకోవాలి. మన కోరిక జీవమును కోరుకుంటున్నాము అంటే ఆ జీవమునకు ఆధారమైనటువంటి యేసయ్య మన హృదయములో ఉన్నాడు అని. ఆయనే అంటాడు ఇక్కడ, ఏమన్నాడు? మంచివాడు ఒక్కడే కదా. ఎవరైనా మంచివాడు చెప్పండి? ఎవరు? ఆయనే, దేవుడే మంచివాడు. ఆ మంచి దేవునిని మనం కోరుకుంటే ఆ తర్వాత మంచి కార్యాలు చేసుకుంటా పోవచ్చు. ఆయనే లేకుండా ఏ మంచి కార్యం చేసినది మంచి అవ్వదు. మంచివాడు ఒక్కడే. ఆయన ఎవరు? యేసయ్య. ఆయనను కోరుకోవాలి. ఆయనను మనము కోరుకుంటే, ఏమండి, ఆయనను మనం కోరుకుంటే మనకు నిత్య జీవం ఉంటుంది. ఈనాడు నిజంగా మనం ఏం కోరుకుంటున్నాం? యేసయ్య దగ్గరికి వచ్చి మనం ఏం కోరుకుంటున్నాం? స్వస్థత కోరుకుంటున్నాం, అవునా? ఆశీర్వాదం కోరుకుంటున్నాం, కలిసి రావాలని కోరుకుంటున్నాం, ఆయనకు నచ్చినట్టు ఉండాలని కోరుకుంటున్నామా? ఆ అబ్బాయి అడిగాడు కదా యేసయ్యని, అయ్యా నేను ఏ మంచి కార్యం చేయాలన్నప్పుడు, మంచి కార్యం కాదు, నువ్వు ముందు జీవాన్ని కోరుకో, జీవము పొందుకోవాలని నువ్వు కోరుకో అన్నాడు. మరి ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పినప్పుడు దాన్ని నేను అనుసరించాలా లేదా? మీరెవరు చెప్పమాకండి. చెప్పకపోతే చెప్పేవాళ్ళకి నీరసం వచ్చింది. ఇప్పుడు దాకా చెప్పాం అయ్యా అంటే చేసేది ఏం లేదు. మనం చెప్పడానికే వచ్చాం, ఎండడానికే వచ్చాం, పాడటానికే వచ్చాం, అరవటానికే వచ్చాం, ఇంకొక పని లేదు. అంతేనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవము కలిగిన యేసయ్యను కోరుకుంటానికే వచ్చాం. జీవము కలిగిన యేసయ్యనే కోరుకోవాలి మనం. కానీ వింటున్నారా మీరు? మనం అందరం ఎవరి శిష్యులు? ఎవరి శిష్యులు? ఏమంటాము? ఏమన్నా మాస్టర్లమా, టీచర్లమా ఏమన్నా అంటానికి? ఎవరి శిష్యులు అంటే చెప్పరేంది? యేసయ్యను ఒకరోజు చాలా మంది వెంబడిస్తున్నారు. ఎప్పుడు? ఆయన ఈ లోకంలో తన రాజ్య సువార్త ప్రకటిస్తున్న అన్ని దినాలలో అందరూ యేసయ్యను వెంబడించారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నారు, ఆయన ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నారు. తండోపతండాలుగా జనసంద్రం యేసయ్య మటి ప్రయాణం అయింది. అప్పుడు యేసయ్యని వెంబడించినటువంటి వారందరూ కూడా ఒకరోజు యేసయ్యని కోరుకోలేదు. తెలుసా మీకు? యేసయ్యని వెంబడించిన వారే యేసయ్య అమ్మటి తిరిగారు, యేసయ్య అమ్మటి తిన్నారు, యేసయ్య అమ్మటి త్రాగారు. ఏమండి? యేసయ్య చేపలని రొట్టెలను పంచిపెట్టలేదా? ఆశీర్వాదించలేదా? అప్పుడు అవి తినలేదా? ఎంతమంది స్వస్థత పొందారు? ఏమండి చెప్పలేదు మీరు? అంతేనా? దేవునికి స్తోత్రం అని, హోసన్నా అని ఎంతమంది దేవునికి జేజేలు కొట్టారు యేసయ్యకి? చెప్పట్లేదు. మీరు చెప్పరు. మీరు చెప్పకుండా గమ్ముకున్నారనుకో, చేతులు పెట్టి మైకాలు పెట్టి ఆమె దేవుని స్తోత్రం వెళ్ళిపోవాలి. అంతేగా? వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పారు. వాళ్ళు అలిసి మరీ చెప్పారు. వాళ్ళందరూ యేసయ్యను కోరుకున్నారా? కోరుకోలా. ఎవరిని కోరుకున్నారు చెప్పనా?
మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుంటే, అప్పుడతడు వారు కోరినట్లుగా బరబ్బను వారికి చాలు. వారంట కోరుకున్నారు. ఎవరు కోరుకున్నారు? ప్రజలు, యేసయ్యను వెంబడించిన వాళ్ళు, యేసయ్యతో తిరిగిన వాళ్ళు, యేసయ్య భక్తులు. వీళ్ళందరంట ఎవరిని కోరుకున్నారు? వారు బరబ్బని కోరుకున్నారంట. పిలాతు చెబుతున్నాడు, అప్పుడు అతడు వారి కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేశాడు. బరబ్బను ఎందుకు కోరుకున్నారు? ఇప్పుడు దాకా తిరిగింది ఎవరేమిటి? ఏమండి, అప్పుడు దాకా తిరిగింది ఎవరేమిటయ్యా? ఎవరెమ్మటి తిరిగారు? జనాలు మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? చెప్పనా? నువ్వు ఏదైనా పెట్టిన రోజు నీ వైపే. ఎప్పుడైతే మరుక్షణం అది అరిగిపోద్దో ఆ తర్వాత నీ వైపు ఉండరు అనా? రూట్ మారిద్ది, ప్లేట్ మారిద్ది, మనసు మారిపోద్ది. ఏమారిద్ది? రూట్ మారిద్ది, మనసు మారిద్ది. యేసయ్య చేసిన అన్ని కార్యాలు ఏనారా మానవుడు అన్న చేశాడు ఆయన బతికున్న దినాల్లో. అవన్నీ కన్నులారో చూశారుగా. చూసి ఎవరిని కోరుకుంటున్నారు? బరబ్బా అంటా. వాడు ఎట్లా అంటాడు? బరబ్బా ఏమా ఎట్లా అంటాడు? 25వ వాక్యం చదవండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 25వ వాక్యం. లోకాసు వార్త 23వ అధ్యాయం 25వ వాక్యంలో అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తమును ఎక్కడంట? ఎక్కడ అయిపడ్డాడు? అల్లరి చేసేవాడు, అల్లరి రేపేవాడు, అల్లరి సృష్టించేవాడు. అంతేనా? నరహత్య నిమిత్తము అంట. అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము ఎక్కడ వేయబడ్డవాడు? చెరసాలలో వేయబడినాడు. అంటే ఒక ఖైదీని, ఒక ముద్దాయిని కోరుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? నరహత్య చేసేవాడిని కోరుకుంటున్నారు ఈనాడు భక్తులే. దేవునిని ఆరాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళే. ఎవరిని వెంబడిస్తున్నారయ్యా మీరు? యేసయ్యని నిజంగా వెంబడిస్తున్నామని చెప్పుకుంటే యేసయ్య చేసినట్లుగా నీ కార్యాలు చేస్తున్నావా? ఆయన ప్రేమించినట్లుగా అనేకుల్ని ప్రేమిస్తున్నావా? ఆయన ఓర్చుకున్నట్లుగా ఓర్చుకున్నావా? ఆయన సమాధానం కలిగినట్లుగా సమాధానం కలిగి ఉన్నావా? మరి ఎందుకని కలిగిలేవు అంటే యేసయ్య లేడు. నువ్వు కోరుకుంది యేసయ్యని కాదు, యేసయ్య చేసే కార్యాలను కోరుకున్నావు తప్ప. అతగాడు అడిగాడు కదా, అయ్యా ఏ మంచి కార్యం చెయ్యాలన్నాడే గాని నిత్య జీవానికి వెళ్ళవలసినటువంటి మార్గం కదా ఆయన కోరుకోవాల్సింది. దానిని కోరుకోలేదు. ఈనాడు కూడా ఏమనుకుంటున్నామో తెలుసా? మనం అందరం మంచి కార్యాలు చేసి, ప్రార్థనకు వచ్చి, పాటలు పాడి, వాక్యం చదివి, వాక్యం విని, సభలకు వచ్చి పోతే పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నాం. అంతేనా? వెళతామా? బైబిల్ పైన అట్టెట్టుంటది చెప్పలేంది? అట్టుంది. గట్టి చెప్పండి, అట్టెట్టుంది? ఏ రంగులో ఉంది? నల్లగా ఉందా? ఉందా? లోపల పేజీలు ఎట్టున్నాయి? తెల్లగా ఉన్నాయా లేవా? ఉన్నాయా? బయట అట్టేమన్నా నల్లగుంది, లోపల పేపర్లు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. దానికి రివర్స్ అయిపోయాం మనం. మీకు అర్థమవుతుందా ఈ మాట చెప్తే? అది రివర్స్ అయింది. లోపల బయట నల్లగానే ఉన్న తప్పేం లేదు, బాధ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఇరికేం లేదు, వచ్చిన నష్టాలు ఏం లేవు. హృదయం తెల్లగా ఉండాలి, హృదయం పవిత్రంగా ఉండాలి, హృదయం దేవునికి నచ్చినట్టు ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అదేం లేకుండా బయట ఉన్న తెల్లగా ఉంటుంది, లోపల ఎట్టుంది? ఏమండి వెనకండి చెప్పట్లేదు మీరు? లోపల ఎట్టుందనా? నల్లగా ఉంది, నిగ నేరేడు పండు ఉన్నట్టుంది. అది
నల్లగున్న స్థలంలో ఏముంది? ఆ నలుపు స్థలంలో నలుపు అంటే ఏంటి? చీకటి. నలుపు అంటే ఏంటి? పాపం. ఆ చీకట్లో ఏమన్నా కనపడుద్దా నీకు? చీకట్లో ఏమున్నాయని కనపడుద్ది? ఆ హృదయంలో నల్లగా ఉంది కాబట్టి ఏం కనపడవయ్యి. దాన్ని తొలగించుకోవాలనే కదా. వాళ్ళు ఎవరు? యేసయ్యని వెంబడించిన వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారంట? నరహంతకుడిని కోరుకుంటున్నారు, అల్లరి రేపేవాడిని కోరుకుంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని వాళ్ళు కోరుకుంటున్నారు? ఎందుకని వాళ్ళు యేసయ్యని కోరుకోవటం మానేశారు? ఎందుకు యేసయ్యని కోరుకోలేదంటే వారు దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వారు కాదు. 25వ కీర్తనలో అన్నాడు 12వ వాక్యంలో, 25వ కీర్తన 12వ వాక్యంలో అన్నాడు. చదవండి ఆ మాట. 25వ కీర్తన 12వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కోరుకోవాలో దేవుడు తెలియపరుస్తాడు. అర్థమవుతుందా? నువ్వేం కోరుకోవాలి? ఏ మార్గాన్ని కోరుకోవాలో దానిని దేవుడే మనకు తెలియపరుస్తాడంట. నీతికరమైన మార్గాన్ని కోరుకోవాలా? శాపకరమైన మార్గాన్ని కోరుకోవాలా? ఆశీర్వాదకరమైన మార్గాన్ని కోరుకోవాలా? నిత్యకరమైనటువంటి మార్గాన్ని కోరుకోవాలో దేన్ని కోరుకోవాలో అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎవడో వారికి అంట దేవుడు వాడు కోరుకోవలసిన మార్గాన్ని వానికి బోధిస్తాడు. ఎందుకు ఈనాడు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నామో, మన మనసులో, మన తలంపులో, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాయో మనకెందుకు అర్థం కాని పరిస్థితుల్లో మనం మునిగిపోయామో తెలుసా? దేవుని యందు భయభక్తులు లేవు. అందుకనే హృదయం కరుడు కట్టిపోయింది. అందుకనే బరబ్బా హృదయం ఎలాంటి హృదయం తెలుసా? అది బరబ్బా హృదయం ఎలాంటిది? అధికార దాహంతో నింపబడింది. అది దానికోసం, అధికారం కోసం ఎంత మందినైనా సరే తొక్కుకుంటా వాడు అధికారం కోసం, ఆ యొక్క సింహాసనం కోసం వాడు ఎంత మందినైనా తొక్కుతాడు, ఎన్ని ప్రాణాలైనా తీస్తాడు. అలాంటి ఘోరమైనటువంటి వాడు బరబ్బా. అంటే ఇంకొక మాట ఏమన్నారు తెలుసా బరబ్బా గురించి? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 16వ వాక్యంలో తీయండి. ఏమన్నాడు? ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో. ప్రసిద్ధుడంట, వాడు తెలియని మనిషి లేడు. అర్థమవుతుందా? ఒకరోజు యేసయ్య దగ్గరికి వచ్చాడు. మీకు తెలుసో తెలీదో మరి. యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు నేను ఇద్దరం చేతులు కలిపి ఒక రాజ్యాన్ని స్థాపిద్దాం, మనిద్దరం సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేద్దాం, నాతో చేతులు కలుపు అన్నాడు. దుర్మార్గులతో, నరహంతకులతో వేసే చేతులు కలుపుతాడా? నిజమైన ఆలోచనలు చేసే వాళ్ళతో, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి హృదయం కలిగిన వారితో యేసయ్య చేతులు కలుపుతాడా? కలపడు. ఆయనని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు, ఆయనని అనుసరిస్తున్నామని, ఆయన భక్తులని చెప్పుకుంటున్నటువంటి వారు ఎందుకు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు చెప్పనా నేను? చేతులు ఎవరితో కలిపారు? లోకంతో చేతులు కలిపారు. లోకంతో చేతులు కలిపారు. ఉందక్కడ యేసయ్య పంచన, ఉందక్కడ యేసయ్య సరసన, యేసయ్య తో సహవాసంలో ఉండి ఎక్కడ చేతులు కలుపుతున్నారు? లోకంలో చేతులు కలుపుతున్నారు. కనుక హృదయం అంతా కరుడు కట్టిపోయింది. ఎప్పుడు ఎవరిని పాడు చేయాలా, ఎప్పుడు ఎవరిని నాశనం చేయాలా, లేకపోతే ఎప్పుడు ఎవరిని బయట వేయాలా, ఎప్పుడు ఎవరిని నీరు గార్చాలా, ఎప్పుడు ఎవరిని అసలు ఇదిగో నిద్ర లేకుండా చేయాలా. తెలుసా మీకు? ఎదుటోళ్ళు పచ్చగుంటే కళ్ళు ఎట్టుంటే చెప్పట్లా, మీరు మీకు తెలియనట్టుగా చూడమాకుండా నాకెళ్ళే ఎలా ఉంటాయి అన్నా? పచ్చగుంటే ఎలా ఉంటాయి అన్నా? కళ్ళు పొగ మండిపోతాయి, నిప్పులు పోచుకుంటారు కళ్ళల్లో. ఎప్పుడు వాళ్ళు ఆ పచ్చదనం అంతా పాడు చేసిన దాకా ఆ కళ్ళు ఆర్పరు. ఆ కళ్ళల్లో నుంచే సెగలు, నిప్పులు అన్ని వదులుతూ ఉంటారు. డ్రాగన్ వదిలిద్ది చూసారా? తెలుసా డ్రాగన్ ఏడుంటుంది? అది చైనా వాళ్ళ సింబల్ కదా అది. డ్రాగన్ వదిలిద్దే నిప్పులు అలా వదులుతూ ఉంటారు. ఎప్పుడు దాకా? ఆ పచ్చదనం అంతా పాడైపోయిన దాకా.
మరి బతికేదేమన్నా ఏసై పంచన ఎడ బతుకుతాం? చెప్పలేదు, మీరు గట్టికి చెప్పట్లేదు. నిజంగా ఏసైతో ఉంటే హృదయం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి హృదయం? ఎలా ఉండాలి? ఏసైతో లాగా ఉండాలి. ఏసైలాగా మార్చబడటం కోసం ఆయనతో సహవాసం చేయాలి మనం. ఆయన కోరుకునేది దేనికోసం? ఆశీర్వాదాల కోసం. ఆయన కోరుకునేది దేనికోసం? కొట్టినట్టు బంగారం కోసం. ఆయన కోరుకునేది ఎందుకోసం? 4-5 అంతస్తుల బిల్డింగ్ కోసం. ఆయన కోరుకునేది దేనికోసం? 4-5 కార్లు కొనుక్కోవటం కోసం. ఆయనలాగా నడవటం కోసం కాదు, ఆయనలాగా బ్రతకటం కోసం కాదు, ఆయనలాగా ప్రేమించటం కోసం కాదు, ఆయనలాగా త్యాగం చేయటం కోసం కాదు, ఆయనలాగా తగ్గించుకొని ఉండటం కోసం కాదు. అవునా? చెప్పట్లేదు, మీరు ఎవరు చెప్పరు అన్నావు రమేష్ అన్న, అంతేనా కాదా? ఆయన్ని ఎందుకు కోరుకోవాలి? ఆయనలాగా ఉండటానికి కోరుకోవాలి, ఆయనలాగా మారటానికి కోరుకోవాలి, క్రీస్తులాగా మారాలని కోరుకోవాలి. మారాలి అంటే మనం ముందు ఆయన కోరుకోవాలి కదా. ఏదైనా వస్తువు కొనాలి అంటే ముందు ఫలానా వస్తువు అని అనుకోకుండా నువ్వు కొట్టుకు డబ్బులు తీసుకొని పోతావా? ఎంత అని తీసుకుపోతావు? దాని ఖరీదు ఎంత అని తెలుస్తుంది నీకు? ఒక వస్తువు అని మీకు ఫలానా వస్తువు కొనాలి అని మనసులో రాకుండా ఏ కొందామని పోతావు? ఏమండి, కొట్లు కొనటానికి ఇల్లు అమ్ముకొని పోతావా? ఇల్లు అమ్ముకొని పోతావు గుడ్లు కొనడానికి? బావు కదా, ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తావు కదా, ఫలానా తీసుకోవాలని వెళ్ళాలనుకుంటావు కదా, అంతేగా మనసులో అనుకునేగా వెళ్ళేది. మనం ఆలోచించట్లా, దేనిని కోరుకుంటున్నామో ఆలోచించట్లా, మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనసులో ప్రశాంతత లేదు. అందుకే నేనేమవుతుంది చెప్పనా? ఆరోగ్య సూత్రం చెబుతా వినండి. ఆరోగ్యం ఉందా అందరికీ? ఏం చెప్పట్లా మీరు? ఉందా? లేదు. ఎందుకు లేదు ఆరోగ్యం? చెప్పండి, ఎందుకు లేదు? ఇక్కడ రగులుతుంది, బాగా మంట మండుతుంది లోపల. మంట మండుతున్నప్పుడు ఈ లోపల నుంచి వచ్చే ఈ తీవ్రతను బట్టి శరీరం అనారోగ్యాల బారిన పడి, ఆ శరీరం బలహీనపడి, ఆ శరీరం రోగాలమయమైపోయి అది నిరంతరం క్షీణించిపోతుంది. అందుకనే ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన జనులారా మీరు ఆ మాట చదవండి, బాగుంటుంది ఆ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వాక్యం తీయండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను, ఈ మాట జాగ్రత్తగా మీరు వినాలి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకున్నది మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుద్ది అని కింద చెబుతాడు. నా కాడి సులువుగాను, నా భారము. ఏమండి, ఆయన కాడి ఎందుకు అంత సులువుగా, ఆయన కాడి ఎందుకంత, ఆయన భారం ఎందుకంత తేలికగా ఉంటుందో తెలుసా? ఆయన ఏం చెప్పాడు? ఎలాంటి వాడు అన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. భారమైన కాడి కాదు అయింది. ఎందుకు అయింది భారమైన కాడి కాలేదో తెలుసా? దీన మనసు, సాత్వికం ఆయన కలిగిన వాడు. దీన మనస్సు సాత్వికం కలిగిన వాడు గనక ఆయన కాడి ఎంతో సులువుగా ఉందని చెబుతున్నాడు. మరి మన కాడి ఎందుకు భారం అయిపోయింది చెప్పనా? ఎందుకు భారం అయిపోయిందో? అది భరించలేనంత భారం అయిపోయిందంట. అది ఎందుకు భారం అయిపోయిందంటే అది మోయలేని పాప భారం, అది మోయలేనంత భారం అయిపోయింది. కీర్తనలు 38వ అధ్యాయము 4వ వాక్యములో అన్నాడు, ఆ మాట చదవండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె
అవి నా మీద మోపబడి ఉన్నవి. దోషాల వలన మన భారం భరించలేనంతగా ఉంది. ఆ దోషాలు లేకపోతే అది తేలిగ్గా ఉంటది. దోషాలు లేనివాడు ఎవరు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? వెతికి చూడండి, ఎవరైనా ఉంటారేమో. దోషాలు లేనివాడు యేసయ్య మాత్రమే. అందుకనే ఆయనని వెంబడించిన వాళ్ళు, ఆయనను కోరుకున్న వాళ్ళు, నిజంగా ఆయన లాగా మార్చబడితే వాళ్ళు కూడా ఎలాగుంటారు? సాత్వికంగాను, ఎటుకి చెప్పండి, దీన మనసుగాను సాత్వికంగాను ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ మనం అలాగా ఉంటే మన జీవితంలో రోగాలు ఉండవు, రోగం ఉండదు మనకి, శత్రువులు ఉండరు మనకి. తెలుసా మీకు? సాత్వికం, దీన మనసు దరిదాపుల్లో ఎక్కడ లేదు. అది అంతనంత దూరంగా ఉంది మనిషికి. ఇప్పుడు ఎంత దూరం అని తెలుసా? ఏమనుకుంటాను తెలుసా? అసలు జనరల్గా మనం నేను మంచోడిని అంతేగా ఎవరైనా అనుకునేది కాదా? నేను మంచోడిని, నాకు నచ్చినట్టు అందరూ ఉండాలి, నేను చేసిందే గొప్ప, నేను చేసిందే కరెక్ట్. తప్పుని తప్పుగా మనం గుర్తించం. ఎందుకు గుర్తించమని చెప్పనా? మనం ఎవరి ఫ్యాన్స్? చెప్పండి అమ్మా, ఎవరి ఫ్యాన్స్ అమ్మా? బరబ్బాను కోరుకున్న ఫ్యాన్స్ మనం. ఇదిగో బరబ్బాని విడుదల చేయండి, మాకు యేసయ్య వద్దు, మాకు నిత్య జీవాన్ని ఇచ్చే ఆయన వద్దు, మాకు కావలసింది ఎవరో తెలుసా? వాడు ధనవంతులను కొడుతున్నాడు, పేదలకు పంచి పెడతాడు. మాకు డబ్బు కావాలి, మాకు సరదాలు కావాలి, మాకు గౌరవించడం కావాలి. నాకెందుకు? నన్ను చూసి నీ సొక్క ఎట్టుంది, 3000 ఉంటుందా అన్నారు అనుకో, ఎట్లా ఉంటుంది నా పరిస్థితి, నాకు ఎవరు ఎట్లా ఉంటుంది, నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి. నేను ఎట్టా ఉండాలే కానీ నాకు లో ఫీలింగ్ ఏముంటుందంటే, నేను అడుగు అలా లెగిసి నా రమేష్ అనా ఉంటాను. ఎందుకు? ఘనతలు కావాలి, పొగుడింపులు కావాలి. సమాజంలో ఈరోజు ఎంత తక్కువగా ఉన్నవాడైనా తక్కువగా ఉండటానికి, తక్కువగా పిలిపించుకోవడానికి ఇష్టపడతలా. అందుకనే కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా? నీవు అన్ని నేర్చుకో, అన్ని తెలుసుకోనుండు, కానీ ఏమీ తెలియనుడిలాగా ఉండాలంట. అన్ని తెలిసి ఉండాలి, అన్ని వచ్చి ఉండాలి, అన్ని గురించి తెలుసుకొని ఉండాలి, కానీ ఏమీ తెలియనుడిలాగే ఉండాలి. అది సాత్వికం, అది దీన మనసు లక్షణం. మనకు తెలిసింది గోరంతా చూపించేది చెప్పండి. భయం మనకి మాట్లాడకుండా ఉంటే మనల్ని అజ్ఞానులు అనుకుంటారేమో, జ్ఞానం లేనోళ్ళు అనుకుంటారేమో అని మనకి ఏడో భయం ఉండదా? అందుకని ఏది పడితేది మాట్లాడేస్తాం, మాట్లాడకుండా ఉండలేం. అవునా? కారణం ఏంటి? మనకి భయం. ఎందుకు భయం? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని వాక్యం చెబుతున్నప్పుడు వినరా? ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఎందుకు మాట్లాడతాం? మనం మనుగడని మనం కాపాడుకోవాలి, మనుగడ కాపాడుకోవాలే కానీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని ఏ రోజైనా అనుకుంటే హృదయంలో ఎంతమంది బరబ్బాలు ఉన్నారు? వాడి ఆలోచనలు ఎన్నుండే? వాడు యేసయ్యను సైతమే ప్రలోభ పెట్టాలని చూశాడు. ఆలోచించాలి మనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 23వ వాక్యం తీయండి. సామెతలు 11:23. ఉత్తమమైన కోరిక, కోరుకోవలసినటువంటి నీతి కలిగిన వారిగా మనం ఉండాలని
దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటారంట? ఉత్తమమైనది కోరుకుంటారంట నీతిమంతులు. అందుకే నీతియు యథార్థమైన భక్తి కలిగినటువంటి వారిగా ఉండండి అంటున్నాడు. నీతి యథార్థమైన భక్తి కలిగినటువంటి వారై నవీన స్వభావం కలిగి ఉండండి అన్నాడు. అంటే స్వభావాలు మారిపోవాలి. కోరుకోవలసింది ఏం కోరుకుంటున్నామో మనం గుర్తెరిగి ఎరిగే వాళ్ళలాగా ఉండాలి. యేసయ్యను కోరుకుంటే ఆయన మరణ పునరుత్థానాన్ని మనం కూడా కలిగి ఉంటాం. మనం కూడా పునరుద్ధానమైనటువంటి వారిగా ఉంటాం. మనం కూడా రేపటి దినాన పునరుద్ధానం పొందుతాం మనం కూడా. ఏమండి, ఆయన వచ్చినప్పుడు ఎవరు లేపబడతారు? మొదట మృతులు మొదట లేపబడతారు. ఒకవేళ మనం ఏదో సూరు కొట్టుకొని ఆలాడుతున్నట్టుగానే ఆలాడుతున్నాం అనుకో, కాస్త లేట్ అయితే అప్పుడు మనం లేపబడతాం, ఎత్తబడతాం. అవునా? అవునా కదా? లేకపోతే మనం కూడా పోతే మనం కూడా లేపబడతాం. లేపబడుతూనే పునరుత్థానము పొందాలి అంటే యేసయ్యని కోరుకుంటేనే తప్ప పునరుత్థానాన్ని పొందలేము. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎవరిని కోరుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజల్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని ఇర్మియా గారితో ఒక మాట చెబుతున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యంలో రాయబడిన మాట అది. చదవండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యం. ఈ ప్రజలతో నీవు ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన ఏమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చాలు. ఏమంట? జీవ మార్గమును మరణ మార్గమును పెట్టాడు. అసలు మంచేదో చెడేదో తెలియనంత అమాయకంగా ఉన్నాం అందరం. మనం చెప్పరా? మీరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలిలే, ఉండండి. అవునా? మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో తెలియకుండా ఉన్నామా? తెలిసేందుకు చేస్తున్నాం, తెలిసేందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, తెలిసేందుకు డబ్బులు పాడు చేసుకుంటున్నాం. ఒక అడిగితే అన్నాడు, ఓ ఏనండి ఇటు కాసేపు. ఒకరిని అడిగితే అన్నాడు, అబ్బాయి ఎందుకు తాగుతావు వరదానంటే, అన్నా పొగులల్లా ఏంది అంత కష్టపడి చూస్తున్నావా నువ్వు అన్నాడు. బాగానే ఉంది, కష్టపడ్డాడు కాబట్టి ఆడు చెప్పినట్టుగా తాగాలి. అవునా? ఏం చెప్పరు, కష్టపడతాడు కాబట్టి. మరి పాపం ఆ పిల్ల కూడా పనికి వెళ్తుందిగా. ఏమో వింటున్నారా మీరు? పాపం ఆ పిల్ల కూడా పనికి వెళ్తుంది కదా. పనికి వెళ్ళింది కాకుండా మళ్ళీ ఆమె ఇంట్లో బొట్టలు ఉతుకుతున్నా, ఇంట్లో అంటులు తవ్వుతున్నా, ఇంట్లో వంట వండుతున్నా, మళ్ళీ తిన్నాయన్ని కంచాలన్నీ కడుగుతున్నా, ఇల్లు ఉడుకుతున్నా, ఇల్లు కడుగుతున్నా, నీకంటే ఎక్కువ సేకరి చేస్తుంది. మరి ఆమె ఎంత వేయాలా అనా? అర్థమైందా ఇప్పుడు? రేపు పొగులల్లో మొక్కలు రెక్కలు మొక్కలు చేసుకుంటున్నాను, అందుకనే నేను వేస్తున్నాను అన్న వాళ్ళకల్లా ఈ ప్రశ్న ఎత్తే ఏం మాటలు వస్తాయి? ఇంకా మన సమాధానం వచ్చుద్దా? అది శరీరం అంతా పాడు చేస్తుంది, అది డబ్బులంతా పాడు చేస్తుంది, అది గౌరవాన్ని తీసేస్తుంది. అది దానిని పట్టుకొని ఎన్ని లాజిక్కులు చెప్తావో. ఎందుకు? నాకు ప్రార్థనకు రావాలనిపిస్తుంది కానీ ఏమంట, కానీ నాకు బాప్టిజం తీసుకోవాలనిపించింది కానీ మళ్ళా ఏమో ఒకసారి మళ్ళీ ఏమన్నా పీకిద్దామో అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. అంతేనా? నమ్మకం లేనటువంటి స్థితిలో ఎందుకు నమ్మకం లేదంటే కోరికలు అనంతం. కోరిక అది బలమైనది, బలమైన కోరిక. అది ఏం కోరిక మరి? పరపగాడు బలమైన వాడు, బలమైన కోరిక. వాడు అల్లరి రేపుతాడు, వాడు నరహంతకుడు, వాడు అధికార దాహం కలిగిన వాడు. ఎవరు వింటున్నారా? వాడు రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి
ఎంతమందినైనా సరే ఊచకోత కోసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూసే అంత దుర్మార్గుడు బరబ్బా అంటే. అలాంటి దుర్మార్గుని వైపు దుర్మార్గుని కోరుకుంటున్నారు. నిజంగా భక్తుడివేనా నువ్వు? మరి నువ్వు ఏం భక్తి చేస్తున్నావోలే కానీ సాటి వ్యక్తిని ఎందుకు అలా దూషిస్తున్నావు? నీ పక్కనున్న వ్యక్తిని ఎందుకు దూషిస్తున్నావు? భక్తి చెప్పే మార్గం అదేనా? మాటలేవేనా? నిజంగా భక్తుడివేనా నువ్వు? ఎందుకు దుర్భాషలాడుతున్నావు? భక్తి చెప్పే మాటలు అవేనా? ఎందుకు నువ్వు నీచకరమైనటువంటి మార్గంలోనికి ప్రయాణం అయిపోతున్నావు? ఒకసారి ఆలోచించవా? భక్తుడిని అని చెప్పుకుంటున్నావు కదా, మరి ఒకసారి ఆలోచించు. ఏం చేస్తున్నాము? నిజంగా దేవుడు మనము దేవునిని వెంబడిస్తున్నాము అని మనం అనుకుంటున్నటువంటి వారమే గనక అయితే దేవుడు దూషించమంటున్నాడా? దేవుడు నీచంగా చూడమంటున్నాడా? దేవుడు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు హృదయంలో నింపుకోమంటున్నాడా? దేవుడు ఎదుటి వారికి మేలేగా చేయమంటాడు? ఏమండి, ఎదుటి వాడిని దూషించమంటున్నాడా? హింసించమంటున్నాడా? భక్తి ముసుగులో ఉన్నారు. వీళ్ళు కూడా అదేనండి. యేసయ్య ఎమ్మట తిరిగినటువంటి జనం ఆ ముసుగులో ఉన్నారు. ముసుగులో ఉండి యేసయ్యను వెంబడించిన వాళ్ళే, యేసయ్య దగ్గర తిన్నటువంటి వాళ్ళే, యేసయ్య దగ్గర స్వస్థతను పొందినటువంటి వాళ్ళే యేసయ్యను కోరుకోవలసింది మానేసి పొరపాటు కోరుకుంటున్నారుగా. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వాక్యంలో రాశాడు. చదవండి అది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములు నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. సర్వలోక మానవాళి కోసం ఈ మాట చెప్పిన మాట. ఇదిగో ప్రజలందరి ఎదుట పెట్టాడట. ఏం పెట్టాడు? ప్రజలందరి ఎదుట జీవం పెట్టాడు, మరణం పెట్టాడు, జీవ మార్గం పెట్టాడు, మరణానికి వెళ్ళే మార్గం పెట్టాడు, ఆశీర్వాదం పెట్టాడు, శాప మార్గాన్ని పెట్టాడు. ఇన్ని మార్గాలు ఉండగా నువ్వు శాప మార్గాన్ని ఎంచుకొని నా బ్రతుకు నాశనం అయిపోయింది, మరణకరమైన మార్గాన్ని ఎంచుకొని నా బ్రతికేంది ఇలాగ చీకటి అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని నువ్వేగా అంటున్నావు. ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియనంత అజ్ఞానమైనటువంటి జీవితంలో జీవిస్తున్నావా నువ్వు? మరి ఏదైనా విషయం అడిగితే అబ్బో ఎన్ని లెక్చర్లు చెబుతావు, మంచి మార్గం తెలీదా? యేసయ్య అన్నాడు, ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరుకోలేరు. అంటే యేసయ్యను కోరుకోవాలి. యేసయ్యను కోరుకుంటేనే నిత్య జీవం ఉంటుంది. ఆయన్ను కోరుకుంటేనే ఆయనలాగా మారుస్తాడు. ఆయనలాగా మారితేనే నిత్య జీవం ఉంటుంది. ఆయనలాగా మారకపోతే నిత్య జీవం ఎలా ఉంటుంది? ఉంటుందండి. ఆయనలాగా మారాలి. ఒకరోజు సేవకుని దగ్గర ఒక ఆయన ఉన్నాడు, శిష్యుడు. తెలుసా మీకు ఆయన? రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యంలో ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర సేవకుడు ఏమండి శిష్యురేకం చేస్తున్నటువంటి శిష్యుడు ఎలా ఉండాలి? గురువు గారు లాగా ఉండాలి. అవునా? ఏమండి, గురువు గారికి అవమానం తెచ్చే పిల్లల్లాగా ఉండకూడదు. గురువు గారికి తలవంపులు తెచ్చే పని చేయకూడదు శిష్యుడు. గురువు గారికి క్షేమకరంగా ఉండాలి. అలా ఉండకుండా గురువు గారు వద్దన్న దానిని వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వెళ్ళి తెచ్చుకున్నాడు. దేన్ని కోరుకున్నాడు ఆయన? దేన్ని కోరుకున్నాడు? వెండిని, బంగారాన్ని కోరుకున్నాడు.
అంటాడు ఎలీషా. ఒక మాట ఏమంటాడు తెలుసా? 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 26వ వాక్యంలో, సంపాదించుకొనుటకు ఇది సమయమా. ఎంతన్నారా మీరు? సంపాదించుకొనుటకు ఎలీషా గారు చెప్తున్నాడు. గురుగారు చెప్తున్నాడు అంటే శిష్యుడికి, ఇదిగో సంపాదించుకొనుటకు ఇది సమయమా నీకు? నీకు వేరే సమయం లేదా? ఏం సంపాదించుకున్నాడో తెలుసా ఆయన? ఏం సంపాదించుకున్నాడు? గెహాజీ దృష్టిలో ఏమన్నది వెండి బంగారం ఖరీదైనటువంటి వస్త్రాలు. కానీ సేవకుని దృష్టిలో అది నయమానికి కలిగినటువంటిది ఏదుందో, నయమాను పోగొట్టుకున్నది ఏదుందో ఆ కుష్టిని సంపాదించుకున్నాడు. ఇది సంపాదించుకున్నటకు ఇది నీకు సమయమా? ఏం సంపాదించుకుంటున్నాం మనం? దేవుని దగ్గరికి వచ్చి ఏం సంపాదించుకుంటున్నాం? దేవునికి నచ్చని సంపాదించుకుంటున్నామా? ఏం కోరుకుంటున్నాం? దేవునికి నచ్చంది కోరుకుంటున్నామా? పరిగెత్తుతున్నాడు. అంటాడు గురువుగారు, నా హృదయం నీ వెంబట రాలేదా? మనం ఏం కోరుకోవాలో చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. చాయిస్ మనకు వదిలేశాడు ఆయన. ఎందుకంటే దేవుడు మనల్ని అంత జ్ఞానవంతులుగా చేశాడు. మనము అజ్ఞానులుగా చేయబడలేదు. తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడంట మనల్ని ఆయన. వింటున్నారా మీరు? ఏమండి? తనలాగా చేసుకున్నాడు దేవుడు మనల్ని. ఆయన ఎవరి జ్ఞాని కాదా? అంత జ్ఞానం మనకి ఇవ్వలేదా? మరి ఎందుకు అంధకారంలో ఉంటున్నాం? ఎందుకు? ఆయన మన ముందు ఎన్నో మార్గాలను పెట్టాడు. ఆ మార్గాలు కాదనుకొని శాపకరమైన మార్గాన్ని మనం ఎంచుకొని ప్రయాణం ఎందుకు అవుతున్నాం? ఆశీర్వాదకరమైన మార్గాన్ని, జీవ మార్గాన్ని కదా మనం కోరుకోవలసిన వారుగా ఉన్నాం. ఆలోచించట్లా మనం. ఎవరో గురించి కాదు ఇవి, బయట గురించి ఏం చెప్పలేదు ఇక్కడ. ఏమండి? ఒకటి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యేసయ్యని వెంబడించిన వాళ్ళే కదా యేసయ్యని కోరుకోకుండా బరబ్బను కోరుకుంది. అంటే యేసయ్య అంటే ఎవరో తెలుసు వాళ్ళకి. యేసయ్యకి తెలిసిన వాళ్ళే, యేసయ్యని ఎరిగిన వాళ్ళే వీళ్ళు. గెహాజీ ఎవరు? సేవకుని శిష్యుడు. దేవుడు తెలిసిన వాడే, దేవుని ఎరిగిన వాళ్ళే, దేవునితో సహవాసం చేసేవాళ్ళే, వాక్యం తెలిసిన వాళ్ళే. ఏమండి? దేవుని గురించి తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ. ఎలా దేన్ని కోరుకుంటున్నారంట? దేవుని కోరుకోకుండా బరబ్బని, లోకాన్ని కోరుకుంటున్నారు. ఒకరోజు లోకంలో ఉండి ఆయన యేసయ్యను చూడాలని కోరుకున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడమ్మా ఆయన? లోకములో ఉన్నాడు. లోక ఆలోచనల చేస్తున్నాడు ఆయన. అసలు ఆయన ఎట్టుంటాడో చూడాలనుకుంటే ఆయన కోరుకున్నాడు గనక ఆయన కోరిక చొప్పున దేవుడు తన జీవితాన్ని మార్చేశాడు. యేసయ్య, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన జీవితాన్ని మార్చాడు. ఎందుకు మార్చాడు? మన జీవితాలు ఎందుకు మారుతలే చెప్పండి? కోరుకోవటం లేదు. అర్థమైందా? యేసయ్య చెప్పాడు, అబ్బాయ్ నీ ఇంట్లో ధనం, వ్యర్థమైన ధనం ఉంది, అక్రమంతో కూడిన ఆ ధనం ఉంది, సంపాదన ఉంది, నీ ఇంట్లో తీసేయమని చెప్పాడా? చెప్పలేదు. ఎప్పుడైతే యేసయ్య తన ఇంట్లోకి వచ్చాడో, తన ఇంట్లో అడుగు పెట్టాడో, తన జీవితంలోకి వచ్చాడో, యేసయ్యని ఎప్పుడైతే కోరుకున్నాడో జక్కయ్య, అప్పుడు తన జీవితం అస్తవ్యస్తం అయినటువంటి జీవితం, వ్యర్థమైన జీవితం, లోకములో దురాశ చేత నింపబడిన జీవితం, లోకములో వ్యర్థమైనటువంటి దుర్వ్యాపారము చేత దుష్ట ధనాపేక్ష చేత నింపబడినటువంటి తన యొక్క హృదయమంతా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పాలి. జక్కయ్య ఎలాంటాడు? పాపి అయినని ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు జక్కకి. ఏం పేరు పెట్టారు? పాపి అయిన జక్కయ్య అని ఒక ముద్దు పేరు జక్కయ్యకి పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అతని జీవితంలో పాపం లేకపోతేనే పెడతారా?
ఉంటేనేగా పెట్టారు. అలాంటి జీవితం కలిగిన జక్కయ్య ఒక గొప్ప మార్పుని ఎందుకు కలిగాడు? తన జీవితంలో ఎందుకు అంత గొప్ప మార్పు కలిగింది అంటే యేసయ్యను కోరుకున్నాడు. యేసయ్యను కోరుకుంటే మన హృదయంలో ఉన్న ప్రతి వ్యర్థత అంతటిని దేవుడు తొలగిస్తాడు. చెప్తాడు ఆయన చెప్పటం కాదు, ఆయనతో మనం ఉంటే నిజంగా మనకు అర్థమైపోద్ది. ఆయనకు నచ్చని మనలో ఏమున్నాయి, అర్థమైందా? ఏమండి వింటున్నారా? ఆయనకు నచ్చని ఏమండి మనలో ఏమి లేవా? ఉన్నాయా? దుర్భాషలు లేవా? దుర్భాషలు ఉన్నాయా? దుర్భాషలు, కాని మాటలు, ఇంకా రకరకాలైనటువంటి అబద్ధాలు, చాడీలు, మరవలేనితనం లేవా? ఇవి ఏం చెప్పరు? ఉన్నాయా? మరి యేసయ్యను కోరుకుంటే ఉండవుగా? మనం జక్కయ్య కంటే ఎక్కువ కదా. పాపి అయిన జక్కయ్యే దేవుని చేత, లేకపోతే దేవునిని తన ఇంట్లో చేర్చుకున్న కారణం చేత ఎంత పవిత్రుడిగా మార్చబడ్డాడంటే, నాకు డబ్బొద్దురా బాబు, నాకు యేసయ్యే కావాలి అన్నంతగా అయిపోయాడు. కారణం ఏంటి అంటే దుర్మార్గతకు చోటు ఇవ్వలేదు. అప్పుడు వరకు చేసింది పొరపాటు అనుకున్నాడు, తెలియక చేశాను అనుకున్నాడు, అవసరాల కోసం చేశాను అనుకున్నాడు, ధనాపేక్షతో చేశాను అనుకున్నాడు. కోరుకోవలసిన దానిని కోరుకోకుండా దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నాం. బాగానే ఉంటున్నాం, బాగానే మందిరానికి వస్తున్నాం, బాగానే ఆరాధిస్తున్నాం, బాగానే పాటలు పాడుతున్నాం, బాగానే వాక్యం వింటున్నాం. మనసులో బాగుందా? మనసులో సమాధానం ఉందా? సమాధానం ఉందా? మీరు చెప్పండి, చెప్పండి, ఉందా సమాధానం? పాస్టర్ గారు కొడుకులైతే, లేకపోతే సంఘస్థులైతే, పాస్టర్ గారు మనవరాళ్ళు అయితే, పాస్టర్ గారు మనవళ్ళు అయితే, పాస్టర్ గారు కోడళ్ళు అయితే, పాస్టర్ గారు అల్లుళ్ళు అయితే, ఎవరికేమీ ఎక్కువ కాదు, ఎవరికేమీ తక్కువ కాదు. యేసయ్యకి అందరూ ఒకటే. అర్థమైందా మీకు? ఆఖరికి మనందరికీ తెలిసి రావాలని ఆయన కూడా వచ్చి తీసుకున్నాడు. తెలుసా? ఆయనలాగా మార్చబడాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకంటే మనము ఆయనతో నిత్యము ఉండాలి. లోకం బహుఘోరంగా మారిపోతుంది. మన వాళ్ళే మనకి వ్యతిరేకంగా మారిపోతున్నారు. అంతేనా? లోక పరిస్థితులు బహుఘోరంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో అర్థం కావట్లేదు. ఆరోగ్యంగా తిరిగే వాళ్ళే రేపు మనది కాకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకనే వాక్యంలో ఏం చెప్తారంటే, ఏమండి వాక్యంలో ఏముందో తెలుసా? నీ మొదటి స్థితి కంటే, పూర్తి చేయండి, తెలిసిన మాటగా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా విలువ కలిగింది. మన కడపటి స్థితి మనం అనుకోవాలి, ఈ రోజే మంది అనుకోవాలి, రేపు మంది కాదు. ఈనాడు మనం ఎంత పవిత్రంగా ఉన్నాం, ఎంత పవిత్రమైన హృదయంతో ఉన్నాం, ఎంత పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నాం అన్నది ఆలోచించాలి. లేకపోతే చాలా కష్టం. ఈరోజు ఒక పెద్ద సేవకుడు, ఒక ఆయన యాక్సిడెంటల్గా చనిపోయాడు. ఒక ఆయన, కానీ చాలామంది ఏమంటున్నారో తెలుసా? అది మర్డర్, కావాలని చంపారు.
వేరే మతస్థులు చంపారు అంటున్నారు. ప్రవీణ్ పగడాల అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన చాలా అలాంటి వాళ్ళు ఒక 20 మంది లోపే ఉంటారు. క్రైస్తవం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి వారికి దేవుడిచ్చిన జ్ఞానంతో అలాంటి వాళ్ళకి దీటైన సమాధానం చెప్పటానికి ఇలాంటి వాళ్ళు ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అలాంటి వాళ్ళలో ఒక బలమైన స్తంభం రాలిపోయిందో రాలిపోయారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే మన పరిస్థితి ఎంత? మామూలుగా చెప్పండి అమ్మ, చెప్పండి, మామూలుగా చెప్పండి, మన పరిస్థితి ఎంత? ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ఎప్పుడు పుట్టుకుంటున్నామో తెలియదు. సమాధానకర్త అయినటువంటి యేసయ్యని కోరుకుంటే మన బ్రతుకంతా సమాధానంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానం కావాలా వద్దా? నా పేరు సమాధానం అనుకుంటున్నావేమో. సమాధానం నా ఇంటి పేరు అనుకుంటున్నావేమో. బ్రతుకులో, జీవితంలో, హృదయంలో సమాధానం లేకపోతే మనం ఎంత దేవుని కొరకు ప్రయాసపడినా ఉత్త సున్నా. సమాధానాన్ని ఇచ్చే యేసయ్యని ఎవరంట? ఏమన్నాడు యవనస్తుడితో? మంచివాడు ఎవరు? ఒక్కడే కదా మంచివాడు, దేవుడు ఒక్కడే కదా. ఆ మంచివాడు మనలో ఉంటే, ఆ మంచి వాడిని మనం కోరుకుంటే మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, అందరూ ప్రార్థన చేసుకోవాలి. వినిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాయనా, నేను నీతోనే ఉంటూ నేను ఎవరిని కోరుకుంటున్నాను? నాకు తెలియక లోకాన్ని కోరుకుంటున్నానా ప్రభువా? ఎవరి మనసుతో వాళ్ళు మాట్లాడండి. ఒకవేళ లోకాన్ని కోరుకుంటున్నామేమో, ఆయన్ని కోరుకోవాలి. ఇక నుంచి మన మనసులో ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయనను కోరుకుంటే సమాధానం ఇస్తాడు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అంటాడు సామెతల గ్రంథంలో. ఉత్తమమైన దానిని కోరుకోవాలి మనం. ఎవరు ఉత్తమమైనటువంటి వాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నిన్నే కోరుకుంటా. ఎంతవరకు దేవుడు తన కుమారుని నిలవబెట్టుకొని చక్కగా విపులంగా మాట్లాడిన విధానమును బట్టి ఈ లోకంలో మనం ఏం కోరుకుంటున్నాం? శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమన, లోకమున అశాశ్వతమైనటువంటి లోకమున అన్నది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నట్టయితే, ప్రభువా, ఇంతవరకు నాకు తెలియక తుచ్చమైన, ఎందుకు పనికిరానివి ఈ లోకాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభువా. యవనస్తుడైనటువంటి నికోదేము దేవుని యొద్దకు వచ్చి నిత్యరాజ్యానికి వారసుని కావాలి అంటే ఏమి చేయాలి అన్నప్పుడు, దేవుడు చెప్పినప్పుడు వినాలి కదా, వినకుండా మనస్సు నొచ్చుకొని వెనుదిరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైనటువంటిది ఏదో అది కనుగొని మనం చేసినట్లయితే దేవుని యొక్క నిత్య రాజ్యానికి, అశాశ్వతమైనటువంటి దానిని భక్తుడైనటువంటి ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఏం కోరుకున్నాడు? వీరందరినీ విన్నటువంటి మనమేం కోరుకుంటున్నాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, మీ మార్గమును విడిచి, మీ సన్నిధిని విడిచి అశాశ్వతమైనటువంటి వాటిని నేను ఎన్నాళ్ళు
వెతికి వాటి కోసం సమయాన్ని వ్యర్థపరిచాను. సంపాదించుకొనుటకు ఇది సమయమా అని ఎలీషా గారు అన్నప్పుడు గెహజీ మనసు ఏమైందో. నీరు గారిపోయినటువంటి మనిషి. ఈ పాఠం వల్ల ప్రభువా మాకు ఎన్నో పాఠాలు నేర్పించినందుకు మీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవు, ఆరాధింతుము నిన్నే.
సింహాసనము మీద నుండి మన కొరకు, నీ కొరకు, నా కొరకు తండ్రిని విడిచి భూలోకానికి విచ్చేసి నశించిన దానిని వెదకి రక్షించడానికి మన కొరకు వచ్చినటువంటి యేసయ్య, దేవునికే జయము, దేవునికే జయము, మహా రాజుకి జయం అన్నటువంటి అదే నోరు యేసుని సిలువ వేయాలి అన్నటువంటి ఆ సందర్భం, ఎంత ఘోరమైనటువంటి ఆ సందర్భం. మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి అన్నటువంటి మాటలు, ఆ మాటలు విన్నటువంటి ఆ యేసు ఎంతగా బాధపడి ఉంటారో. తండ్రి మాట విన్నటువంటి కుమారునిగా భూలోకానికి విచ్చేసి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి అన్నారే కానీ తండ్రికి ఎదురు చెప్పినట్లుగా ఎక్కడా లేదు. ప్రభు అయినటువంటి యేసయ్యను మనము కలిగి ఉన్నాం కనుక, ప్రభువా ఈ లోకాన్ని కాక లోకము దాని ఆశలు గతించును గాని నా మాటలు నిత్యము నిలుచును అన్నారు కదా ప్రభువా. మీ మాటలు విన్నటువంటి మేము నాయన మీ మార్గములో నడిచేటువంటి వారముగా ఉండుటకు ప్రభువా మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అన్ని రాసిన ఇట్టి ధన్యతను మాకు ఇచ్చావు ప్రభువా, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొద్ది సమయం ప్రార్థించుకుందాం. దేవుడు అమూల్యమైనటువంటి మాటలు మనతో పంచుకున్నారు కనుక ప్రభువా మీ వాక్యానుసారముగా నడుచుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎన్నో అంశాల కొరకు ప్రార్థించటానికి ప్రభువా మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుందాం. దయచేసి ప్రేరేపించబడినటువంటి వారు ఒకరు ప్రార్థించండి. ప్రపంచంలోని దేశాలు ప్రపంచ శాంతి కొరకు, నాయకుల కొరకు, పాలిస్తున్నటువంటి పాలకుల కొరకు మంచి పరిపాలన అందించినట్లుగా ఈ యొక్క అంశం కొరకు ఒక్కరు ప్రార్థించండి దయచేసి. అందరం ఏకీభవించుదాం. దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు సరిగా లేవు కనుక హల్లెలూయా, స్తోత్రం. అవునయ్యా, తాత్కాలికమైనటువంటి వాటి కోసం వేగిర పడక అవునయ్యా, స్తోత్రం. అవునయ్యా, అవును ప్రభువా. ఎంతో నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. అవునయ్యా, అవునయ్యా,
రాజకీయ పరిస్థితులను సరిచేయండి. మంచి పరిపాలన ప్రభువా కావాలి. అవునయ్యా. అవును, అందరూ ఏకీభవించుదాం. ప్రజలకు ఏది అవసరమో అది చేసేవారు నాయకులు. అవునయ్యా.